బోధన్ పట్టణంలోని జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని స్థానిక శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి పర్యవేక్షించారు. ఆసుపత్రిలో గల వైద్య సదుపాయాల గురించి, మౌలిక వసతుల గురించి రోగులను, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కాంగ్రెస్ పాలనలో ఆరోగ్య శాఖ మంత్రిగా దామోదర్ రాజనరసింహ బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య పరంగా, మెడిసిన్స్ పరంగా ఎలాంటి కొరత లేకుండా చూస్తూ అన్ని సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారని, పలు చోట్ల వైద్యుల కొరత ఉన్నప్పటికీ దానిని అధిగమిస్తూ ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూస్తున్నారని, బోధన్ జిల్లా ఆసుపత్రిలో నెలకు సుమారు అవుట్ పేషెంట్ 15,000 మంది, ఇన్ పేషెంట్ 7,000 మంది రోగులు చికిత్స పొందుతున్నారని, అదేవిధంగా 117 మంది గర్భిణీలకు డెలివరీలు నిర్వహిస్తున్నారని వివరించారు. రానున్న రోజుల్లో ప్రజలకు ఇంకా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ సమీక్ష సమావేశంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ రాహుల్, ఆర్ఎంఓ రహీం, వైద్య సిబ్బంది విఘ్నేశ్వర్, ప్రవీణ్, సోఫీ, నరేష్, ఆసుపత్రి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రాసెస్ అవుతున్నాయా? ప్రాసెస్ అవుతుందంటే కరెక్ట్ బయట పంపిస్తా. ఫస్ట్ ఇయర్ పాస్ అయింది సార్ 100%, సెకండ్ ఇయర్ 100% పాస్ అయ్యింది సార్, థర్డ్ ఇయర్ కూడా 100% పాస్ అయింది. బాగా మెరిట్ దాన్ని కాంప్రమైజ్ ఉంది. రాజనరసింహ గారు హెల్త్ మినిస్టర్ అయిన తర్వాత స్టేట్లో ఎక్కడ లేని విధంగా మనకు మంచి డాక్టర్స్ వేరే సైడ్ ట్రాన్స్ఫర్ అయితే, బైన్సర్ ట్రాన్స్ఫర్ అయితే మళ్ళీ అక్కడి నుంచి డిప్యుటేషన్ తెచ్చుకున్నాం. ఎందుకు తెచ్చుకున్నాం? ప్రజలకు చక్కని ట్రీట్మెంట్ రావాలని ఉద్దేశంతో తెచ్చాం. వీళ్ళు మంత్లీ 15,000 అవుట్ పేషెంట్స్ చూస్తూ ఉన్నారు. ఇన్ పేషెంట్ 5,000 to 6,000, 7,000 ఇన్ పేషెంట్స్ చూస్తూ ఉన్నారు. జైన్ చేసుకుంటా ఉన్నారు, అడ్మిట్ చేసుకుంటా ఉన్నారు. అదేవిధంగా చిన్న వాళ్లకు డెలివరీస్ కావడానికి ఎక్కడైనా వేరే హాస్పిటల్ కొంత ఇబ్బంది అవుతుంది, డబ్బులు పెట్టుకోలేక బాధపడతారన్న ఉద్దేశంతో ఇక్కడ గైనకాలజిస్ట్ డాక్టర్స్ ఒక డాక్టర్ తక్కువ వాళ్ళందరూ మిమ్మల్ని అందరూ కోరికల మేరకు రాత్రి పగలనకుండా మంత్లీ 117 డెలివరీ చేసుకుంటూ, డెలివరీ అయినాక ఏదైతే మన చిల్డ్రన్స్ వస్తుంటారో పిల్లలు, వాళ్ళకు కూడా చిల్డ్రన్స్ స్పెషలిస్ట్ కూడా పెంచుకోవడం జరిగింది. కాబట్టి చిన్న ఒకటి ఉన్న ప్రాబ్లం చెప్పారు. విత్ ఇన్ 15 daysలో ప్రాబ్లం సాల్వ్ చేస్తాం. ఎక్కడైనా మనకు ఇక్కడ లీకేజ్ ఉంది స్లాబ్ అని అంటే అది ఏంది టెస్ట్ చేసేది, కిందికి డయాలసిస్తో కింద ఉంది, మళ్ళీ పేషెంట్కు వచ్చుడు పోవుడు కష్టమవుతుంది అంటే అది పైకి షిఫ్ట్ చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడే చెప్తా ఉన్నాడు, మీకు ఇంకా ఏం కావాలని, బాగా సర్వీస్ చేయాలంటే ఏం కావాలంటున్నాం మీరు. మన శరీరంలో ఏదైతే ఉంటుందో ఫుల్లీ ఆటోమేటిక్ చేసుకోవడానికి అది ఒక్కసారి నాకు బోధనలు ఇస్తే బాగుంటుంది అన్న ఉద్దేశం చెప్తున్నాను. తప్పనిసరిగా విత్ ఇన్ 15 daysలో అది కూడా చేపిద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.